వాక్యము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడిచ్చిన కొన్ని తలంపులు మీ మధ్యలోనికి ఈ పూట తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిజమే, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మన జీవితాల్లో సమస్తము ప్రస్తుతము ఎలా ఉన్నాయి అంటే దుఃఖ సహితముగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ప్రస్తుతము సమస్తము ఎలా ఉన్నాయంట? దుఃఖ సహితముగాను, బాధాకరముగాను, ఒక శ్రమ సహితముగానే కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికయ్యా అని మనం ఆలోచిస్తే, తన పరిశుద్ధతలో మనము పాలివారమగునట్లు మన మేలు కొరకే ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. దేని కొరకంట? తన పరిశుద్ధతలో పాలివారమగుటకై, సమస్తమును మేలు కొరకే దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో కఠినమైన బాధలే కావచ్చు, కఠినమైన సమస్యలే కావచ్చు, కఠినమైన రోగమే కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు మన మేలు కొరకే మనలను శిక్షిస్తాడు. అయినను దేవుడు మనలను అన్యాయం చేసే దేవుడు మాత్రము కాదు. అది ఎంతైనా వాత్సల్యము కలిగిన దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకొని ఈ యొక్క సమయాన్ని మనం ముగించుకున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకున్నాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనను శిక్షించితిరి గాని, వినండి ఇక్కడ నుండి, మనము తన పరిశుద్ధతలో పాలివారమవలని మనం మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడలేదు. అయినను వాటి యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. తరల వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అలాగనే తరల వంచి ఒక చిన్న ప్రార్థన. దేవా, మీ దాసుని ద్వారా ఈ పూట నీవు నాతో ఏమి మాట్లాడబోతున్నావు? నీ వాక్యాన్ని వినాలని నీ మందిరానికి వచ్చానయ్యా. నాకు ఈ పూట మీరు మాట్లాడండి. నీ ఆత్మచేతను నేను నింపునైనా నన్ను బలపరచండి ప్రభు అని దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల దేవ, ఆశ్చర్యకరుడైన తండ్రి, ఈ సమయం నీ సంఘానికి తీసుకుని వచ్చిన నీ పరిశుద్ధులందరి కొరకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ సన్నిధిలో మీరు మాట్లాడాలతో వినాలని వచ్చున్నారు తండ్రి. తన బిడ్డలతో మాట్లాడినట్లుగా ఈ దినమున మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయము, వాక్యానుసారమైన జీవితము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని, వాక్యాన్ని వినగలిగిన ఉన్నతమైన ఆసక్తిని నీ బిడ్డలకు కలుగు చేయండి. ప్రతి విధమైన మన ఇద్దరమత్తు ఆటంకాలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో తొలగించినైనా ఆసక్తితో నీ వాక్యాన్ని నీ బిడ్డలు స్వీకరించినట్లుగా నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాం. చాలా బాగా క్లుప్తంగా దేవుని మాటలు మనం విని ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన మనం ముగించుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీ సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలతో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలివారమగునని మన మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకొరకు దేవుడు మనను కడవరి కాలమందు కొన్ని శిక్షణలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు మన జీవితంలో అనుమతించడానికి గల కారణము
మనము ఆయన పరిశుద్ధతలో, ఎవరి పరిశుద్ధతలో? దేవుని పరిశుద్ధతలో పాలివారమగినట్లు మన మేలు కొరకై, వింటున్నారా? ఎవరి మేలు కొరకై? మన మేలు కొరకైన మనలను శిక్షించుచున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం అనుకునే మాట ఏమిటంటే, మందిరానికి వస్తున్నాం కదా, దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఇంకా మేము ఎలాగో పరిశుద్ధులము కాలేదు, ఇంకా ఆయన పరిశుద్ధతలో ఎలాగ మేము భాగవారం అవ్వాలి అన్న ఆలోచన మన జీవితాల్లో కలిగినప్పుడు దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అదే అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుంటే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఇదిగో అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుచూ ఉండవలను కదా. ఎవరికి లోబడాలి? ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా మనం ఏం చేయాలంట? లోబడి బ్రతుకుచూ ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తి దేవునికి లోబడతాడంటే ఆయన పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు, ఆయన పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆయనకు చెందవలసిన మహిమను ఆరోపించినప్పుడు ఆయన తన పరిశుద్ధతలో పాలువారమగునట్లుగా మన మేలు కొరకై దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? శిక్షించుచున్నాడు. ఇదిగో శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకున్నారు. వారు కొంతమంది మనల్ని ఏం చేస్తారు? శిక్షిస్తారు. వారు శిక్షించినప్పుడు వారి యందు మనం ఏం కలిగి ఉంటున్నాము? భయభక్తులు కలిగి ఉంటున్నాం. అయితే మన శరీరానికి, మన ఆత్మకు కాపురైన వాడు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. మరి ఎక్కువగా ఆయనకు ఏం చేయాలంట? లోబడాలి. దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలమందు దేవునికి లోబడినప్పుడే ఆశీర్వాదం, దేవునికి లోబడినప్పుడే మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాస్కరమైనటువంటి లోపములు సరిచేయబడతాయి. ఒకవేళ దేవుని మందిరానికి వస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవునికి పాటలు పాడుతూ ఇంకా దేవునికి వాక్యానికి లోబడకపోతే ఆయన పరిశుద్ధతలో మనం ఏం కాలేము? పాలివారము కాలేము. ఆయన పరిశుద్ధతలో పాలివారం అవ్వాలంటే సామాన్యమైన విషయము కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆయన మన కొరకు లోకానికి వచ్చి తన శరీరాన్ని మన కొరకు నలగొట్టుకొని తన పరిశుద్ధమైన విలువైన రక్తమును చిందించడానికి గల కారణము, ఆ ఉద్దేశం ఏమిటంటే మనమందరము కూడా ఆయన పరిశుద్ధతలో ఏమవ్వాలంట? పాలివారం అవ్వాలి. ఆయన పరిశుద్ధతలోకి మనం మార్చబడుతున్నప్పుడు శ్రమలు వచ్చినా, సమస్తము దుఃఖ సహితముగా ఉన్నా, ఒకవేళ బాధాకరముగా ఉన్నా, ఒకవేళ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా, ఇవన్నీ కూడా దేవుడు మన మేలు కొరకే మనల్ని ఏం చేస్తున్నాడంట? శిక్షించుచున్నాడు. శరీర సంబంధమైన మనుషులే మనల్ని శిక్షిస్తున్నాడు. మరి మన ఆత్మల కాపరి అయిన మన తండ్రి మనల్ని శిక్షించడానికి గల ఉద్దేశం ఏమిటంటే మనకు మేలు కలుగునట్లుగా. హల్లెలూయా. ఏం కలుగునట్లుగా? మన కుటుంబాలకు మేలు కలుగునట్లుగా, మన ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా, మన దైనిక జీవితంలో ఆయనతో సహవాసం చేస్తున్న మనకు మన జీవితాల్లో మేలు కలుగునట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆ తర్వాత 11వ వచనాన్ని మనం చూస్తే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగానే కనబడిను గాని ఎలా కనబడలేదంట? సంతోషకరంగా కనబడలేదు. ఈరోజు నా కుటుంబాన్ని చూస్తే, ఏ కుటుంబాన్ని గురించి మనం ఆలోచించినా, ఏ కుటుంబాన్ని మనం పరీక్షించినా
సమస్తము బాధాకరమైన పరిస్థితులు, దుఃఖ సహితమైనటువంటి పరిస్థితులు, బలహీనమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి. అవి ఎలాగూ కనబడలేదంటే సంతోషకరముగా కనబడుతూ లేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆయన పరిశుద్ధతలోనికి మనం ఎంత పాలివారం అవుతున్నామో, ఒకవేళ నీ దుఃఖ సహితముగాను, శ్రమ సహితముగాను, సంతోషము లేకపోయినా పర్వాలేదు, దేవుని పరిశుద్ధతలో మనమందరము పాలివారం ఒకటి వలన నిశ్చయముగా మన జీవితాలు అవి మేలు కొరకేనని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అవన్నీ కూడా దేవుడు అవి మన మేలు కొరకై, మన ఆశీర్వాదము కొరకై, మన బిడ్డల దీవెన కొరకై. అందుకని మనము కృంగిపోనక్కర్లేదు, దేవుని మనము మర్చిపోనక్కర్లేదు, మందిరానికి దూరం కానక్కర్లేదు, దేవుని సహవాసానికి దూరం కానక్కర్లేదు. నిశ్చయముగా ఆయన పరిశుద్ధతలో మనమందరము పాలివారం అవుతూ ఉండగా ఈ మాసములో ఒకవేళ గడిచిన మాసము దుఃఖ సహితముగా ఉన్నాయా, వేదన సహితముగా ఉన్నాయా, ఈ మాసములో సమస్తమును సమకూర్చి మేలు సహితముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్తమును ఎలాగ మార్చబోతున్నాడు? మేలు కరంగా దేవుడు మార్చబోతున్నాడు. కానీ నువ్వు బాధపడనక్కర్లేదు, దిగులు చెందనక్కర్లేదు, నిరుత్సాహపడనక్కరనే లేదు. ఎందుకయ్యా అంటే మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఎటువంటి వాడంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేని పవిత్రుడు, నిర్దోషమైనటువంటి దేవుడు, పాపములో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు. మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఇంటి మీద ఆయనే అధికారి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, దేనికి మీరు దిగులు చెందనక్కర్లేదు. చదవ తర్వాత మాట చదువుకుంటే, ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వానికి నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత దుఃఖ సహితముగాను, వేదన సహితముగా ఉన్నాయో దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో దాని యందు మీరు అభ్యాసము కలిగిన వారికి నీతియు సమాధానకరమైన ఫలము అనుగ్రహించునుగాక. ఏ ఫలం అంట? నీతియు సమాధానకరమైన ఒక ఆశీర్వాదకరమైన ఫలమును దేవుని సన్నిధిలో మనం అనుభవించునుగాక. దేవుని సన్నిధిలో నీతి సమాధానం అనే ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఆశపడుతున్నాడు కనుకనే మనమందరము కూడా ఆయన పరిశుద్ధతలోనికి ఏమవ్వాలి? పాలివారం. క్రీస్తు స్వరూపంలోనికి పాలివారం అవ్వాలి. క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడాలి. క్రీస్తు గుణగణాలలోనికి మనం మార్చబడినప్పుడు అది నీతియు సమాధానకరమైన ఫలమునిచ్చే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆత్మీయ జీవితంలో నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాటను మనతో మాట్లాడుతున్నాడంటే ఆ మాటలో మనం గ్రహించాలి, ఏదో ఒక పరమాత్మ ఆ మాటలో దేవుడు మన మేలు కొరకై దాచి ఉంచాడు అన్న సంగతి ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, ఒక మాట చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, కాగా మీరు విధేయులైన పిల్లల వలె మీ పూర్వము అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమై ఉండాలంట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండుడి. ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధతలో పాలువారవాలంటే రాయబడిన మాట ఏమిటంటే, విధేయులైన పిల్లల వలె ఉండి. పూర్వము అజ్ఞాన దశలో మన ఆశలను, మన కోరికలను, మన
అయితే మిమ్మల్ని పిలిచిన వాడు ఎటువంటి వాడంట? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక నేను సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడయుండుడి. ప్రవర్తనలో ఏముండాలి? పరిశుద్ధత. మన ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన పరిశుద్ధతలో మనం ఏమవుతాము? పాలివారం అవుతాం. ప్రవర్తన మార్చబడితే నీకు తెలియకుండానే నీ మాటలు మారిపోతాయి, నీ నడక మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ చూపులు మారిపోతాయి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా తీర్చిదిద్దుతాడంట? ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు మనం మారుస్తాడు. అందుకనే కింద వచనాన్ని కూడా చూస్తే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చు తండ్రి ఆయనకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. మీరు పరిశుద్ధులై మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపాలంట? రెండవది, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. విధేయులైన పిల్లల వలె ఉండాలి, లోబడిన పిల్లల వలె ఉండాలి. ఆయన పరిశుద్ధతలో పాలువారం అవుతుండగా దుఃఖ సహితముగాను, ఒకవేళ బాధ సహితముగాను ఉన్నదో పర్వాలేదు, అవి దేవుడు మన మేలు కొరకైన ఆలోచనను కలిగి ఉండి ఆయన పరిశుద్ధతలో మనము పాలివారమై ఉన్నంత కాలము ప్రియమైన వారలారా, దేవుని వాక్యం అంటుంది పక్షపాతము లేకుండా క్రియలను బట్టి. ఏమి లేకుండా అండి? దేవునికి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చు తండ్రి. మీరు ఆయనకు ఏం చేస్తున్నాడంట? మనకు తీర్పు తీర్చే తండ్రి ఎవరు? పరలోకమందున్న దేవుడు. ఆయనకు మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఈ లోకమున మనం ఏమై ఉన్నాము? యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. పరదేశులమై అనే పాటలు ఎప్పుడు పాడతామయ్యంటే, మొన్న దినమున సుశీలమ్మ గారు మరణించినప్పుడు పరదేశునము ప్రియులారా పొరమీది కాదా, ఇప్పుడు కాదు, స్థిరమని నమ్మకు, ధర ఎవరికి లేదని మనము చక్కగా పాట పాడుకొని ఆ కార్యక్రమాన్ని మనం ఉంచుకున్నాం. ఈ లోకంలో ఎవరు స్థిరముగా నిలబడిన వాడు ఎవరు కూడా లేరు. మనం ఎవరమంట? పరదేశులమైనంత కాలము భయముతో ఏం చేయాలంట? భయముతో గడపాలి. ఈరోజున ఇదిగో భయముతో గడపలేకపోతున్నాం. విశ్వాస జీవితంలో భయము లేదు, భక్తి లేదు. ఒక విశ్వాసి భయభక్తులు కలిగి ఆత్మీయ యాత్రలో దేవునితో సహజీవనము చేసి ఆయన పరిశుద్ధతలో పాలివారమగునట్లుగా ఇదిగో తీర్పు తీర్చు తండ్రి ఒక ఆయన ఉన్నాడని గ్రహించి ఈ లోకంలో యాత్రికులము పరదేశులమై ఉన్నామని భయముతో ఏం చేయాలంట? ఇదిగో మన విశ్వాసము భయముతో ఉండాలి, మన భక్తి భయముతో ఉండాలి. మనము ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, ప్రభు బంధలో పాలిభాగస్తులమవుతున్నా, ఇదిగో భయము లేకపోతే దేవుని పరిశుద్ధతలోనికి మనము పాలివారం కాలేము. అందుకని పౌలు గారు ఎబ్రీలో ఉన్నటువంటి దేవుని ప్రియులతో మాట్లాడుతున్నారు. మీరు తన పరిశుద్ధతలో పాలివారం అవుతున్నట్లుగా. ఎవరి పరిశుద్ధతలో? దేవుని పరిశుద్ధతలో మనం ఏమవ్వాలంట? పాలివారం అవ్వాలి. ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. ఆయన స్వరూప దర్శనాన్ని మనము చూడాలి. అందుకనే దావీదు అంటాడు, నీ స్వరూప దర్శనము చూచినట్లుగా ఇదిగో నేను ప్రతి ఉదయమున నీ ముఖ దర్శనము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనలో మార్పు కావాలి, పరిశుద్ధత కావాలి. దేవుని మందిరానికి వస్తున్నా పరిశుద్ధంగా మనం లేకపోయాము అనుకోండి, వాక్యానుసారంగా మనం జీవించలేకపోయాము అనుకోండి, ఒకవేళ ఈ లోకములో ఏది బాధాకరముగా ఉందో,
ఏది దుఃఖ సహితముగా ఉందో, ప్రస్తుతము ఏది అంధకారముగా నీ ముందు ఉందో, ఆ పరిస్థితుల్లో నీవు నేను నిలబడి అలాగే మన జీవితం ముగించడం దేవుని ఉద్దేశము కాదు. కానీ మన జీవితాలు ఆయన పరిశుద్ధతలోనికి ఏమవ్వాలంట? పారివారం అవ్వాలి. ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. అందుకనే పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నేను నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. ఎవరిని పోలి నడుచుకున్నాడట? దేవుని పోలి. మనము కూడా ఆయన పరిశుద్ధతలోనికి మనం మార్చబడాలి అంటే దేవుని పోలి మనము నడుచుకుందాముగాక. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని అడుగు చాడగా మనం నడవాలి. ఆయన పరిశుద్ధతలోనికి మనము జీవించాలి. ఆయన పరిశుద్ధత మనలో కోరుతున్నాడండి. నీ దగ్గర దేవుడు కోరుతుంది వెండి బంగారాలు కాదు. ఇదిగో నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును కూడా సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండుడి. మన దేవుడు పాపము లేని పరిశుద్ధుడు, దోషము లేని పవిత్రుడు. ఇదిగో ఆయన పాపులలో లేకుండా ప్రత్యేకముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇటువంటి వాడు ప్రత్యేకముగా ఉన్న దేవుడు. మరి క్రైస్తవులమైనటువంటి మనము ప్రత్యేకంగా ఉండాలా లేదా? మన ప్రవర్తనలో మార్పు కావాలా లేదా? మన నోటి మాటలు మారిపోవాలా లేదా? మన చూపులు, మన నడవడికలో ఒక పరిశుద్ధత కనబడాలా లేదా? దేవుని బిడ్డలారా, దేవుడి కడవరి కాలమందు పరిశుద్ధులైన మన కొరకై పరిశుద్ధులైన దేవుడి లోకానికి వచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందించి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మన కొరకు తిరిగి లేచి సమాధి చేయబడి ఒక పునరుద్ధారపు శక్తిని పొందుకొని మనందరి కొరకైన మహిమగలిగిన లోకములో మన కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ మహిమగలిగిన లోకానికి మన పూర్వీకులు ఎందరో వారి పరిశుద్ధతని కాపాడుకుని వెళ్ళిపోయారు. మరి కడవరి కాలమందు జీవిస్తున్న మనము కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ తన పరిశుద్ధతలోనికి మనము పాలిపారమవుతూ నీతి సహితముగాను సమాధానకరమైన ఫలము దేవుని సన్నిధిలో ఫలిస్తూ ఒక ఆశీర్వాదకరమైన ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించగలిగితే నిశ్చయముగా ఆయన పరిశుద్ధతలో మనమందరము పాలివారమగుదుముగాక. ఆయన పరిశుద్ధతలో మార్పు పొందుదుముగాక, రూపాంతరము చెందుదుముగాక. పరిశుద్ధలో ఏం చెందాలంట? రూపాంతరము చెందాలి. ఇప్పుడు ప్రస్తుతము నీ కుటుంబంలో బాధలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు. అవి దుఃఖ సహితముగా ఉన్నను అవి కేవలము మన మేలు కొరకే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మేలు కొరకే బాధపడనక్కర్లేదు. దాన్ని బట్టి నువ్వు నిరుత్సాహం చెందనక్కర్లేదు. దేవుని మర్చిపోనక్కర్లేదు. దైవ సన్నిధానాన్ని విడిచిపెట్టనక్కర్లేదు. ఈరోజున బాధలు, కష్టాలు, సమస్యలు వస్తున్నాయని దేవుని విడిచిపెట్టే వారు చాలా మంది ఉన్నారండి. మందిరాన్ని మానుకునే వారు చాలా మంది ఉన్నారండి. దేవునికి ప్రార్థన చేయకుండా అసలు మర్చిపోయే వారు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితం అంటే ఇదిగో పూలబాటు కాదు, కానీ ఒక ముళ్ళబాటు లాంటిది భక్తి జీవితం అనేది. ఎప్పుడు ఎక్కడ నుండి ఏ సమస్య మనకు వస్తుందో తెలియదు, ఏ దిక్కు నుండి ఏ బాధలు మనకు వస్తాయో తెలియదు. అందుకనే ఆయన పరిశుద్ధతలో పాలువారమై ఉన్నంత కాలము ఒకవేళ దుఃఖ సహితముగాను బాధా సహితముగాను ఉండను దేవుడు మన మేలు కొరకే మనలను శిక్షిస్తున్నాడన్న విషయమును తెలుసుకొని నీ ఆత్మీయతను కాపాడుకుంటూ నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో కలిసి మీరు అడుగులు వేయగలిగితే, ఎవరితో కలిసి? లోకముతో కలిసి అడుగులు కాదు, లోక సంబంధమైన మనుషులతో కలిసి అడుగులు వేయడం కాదు, ఆత్మీయుడైన దేవునితో కలిసి మీరు అడుగులు వేయండి. నిశ్చయముగా నీతిను సమాధానకరమైన ఫలమును నా దేవుని సన్నిధిలో మీరు పొందుకొందురుగాక. నిశ్చయముగా దేవుని సన్నిధిలో పొందుకుంటారు. అవి సమాధానకరమైన ఆశీర్వాదమే కావచ్చు, నీ బిడ్డల జీవితంలో ఏ ఆశీర్వాదమైనా కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో ఎంతగా నలిగిపోయి ఉన్నావో కావచ్చు. దేవుడు అంటున్నాడు కదా, నీతియు సమాధానకరమైన ఫలము మీరు ఫలించారు, అనుభవిస్తారు, దేవుని సన్నిధిలో మీరు పొందుకుంటారు. దాని కొరకే కదండి మహిమగైన లోకాన్ని విడిచి
తండ్రి సింహాసనాన్ని విడిచి యుగయుగాలు తండ్రితో ఉండవలసినటువంటి ప్రభువైన యేసు క్రీస్తును వారు ఈ లోకానికి మన కొరకు వచ్చి తన శరీరాన్ని మనకు జీవాహారముగా ఇచ్చాడు, తన రక్తాన్ని మనకు నిజమైన పానముగా ఇచ్చాడు. ఇదిగో ఎందుకయ్యా అంటే ఆయన పరిశుద్ధతలో మనం అందరం ఏమవ్వాలంట? పాలివారం అవ్వాలి. ఏదో ప్రభు పల్లారాధన ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధులుగా ఉండటం కాదండి. ప్రతిరోజు విశ్వాసి పరిశుద్ధతను ఏం చేయాలంట? కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధత. ఎంత నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉంటావో పరిశుద్ధుడైన దేవుడు నీతియు సమాధానకరమైన ఫలము నీకు ఇస్తాడు. ఆ ఫలం ఎలా ఉంటుందో అది చెప్ప సత్యము కాని మహిమాయుక్తమైనటువంటి ఫలం. ఆత్మీయ ఫలమే కావచ్చు, ఆర్థిక ఫలమే కావచ్చు, సమాధానకరమైన ఫలమే కావచ్చు, కుటుంబం అనే ఆశీర్వాదం అనే ఫలమే కావచ్చు. ఏ ఫలమైనా దేవుని సన్నిధిలో అనుభవించాలి అంటే ఆయన పరిశుద్ధులు మనం అందరం కూడా ఏమవ్వాలంట? పాలివారం అవ్వాలి. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట చదువుకొని నేను ఈ సమయాన్ని ముగిస్తాను. చూడండి ప్రియమైన వారా, అదే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి 13వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుంటే మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకును గుడారములో సేవ చేయుటకును వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుల చేత తేబడెను. ఆ జంతువుల కళేబారములు శిబిరము వెలుపల తగ్గించవలెను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు గవిని వెలుపల శ్రమ నుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రక్తం అంటండి? తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల మన కొరకై శ్రమ పొందాడు. గవిని వెలుపల శ్రమ పొందాడు, వేదన పొందాడు, మరణమును సహించాడు. నీ కొరకు హింసింపబడ్డాడు. నీ కొరకు అంత ప్రాణం త్యాగం చేసి ఆయన పరిశుద్ధతలోనికి నువ్వు మార్చబడాలని, ఆయన స్వరూపంలోనికి నేను తేబడాలని ఊరి గవిని వెలుపల దేవుడు మన కొరకై శ్రమ పొందాడు. మరి దేవుడు పొందిన శ్రమ ముందు మన శ్రమలు ఆయన మహిమ ఎదుట ఏ మాత్రమైనను ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మహిమ ఎదుట మన శ్రమలు, మన బాధలు, మన బలహీనతలు ఎన్నదగినవి కావు. అందుకనే ఆయన తన స్వరక్తము చేత మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధులుగా చేశాడు. యేసయ్య తన స్వయిచ్ఛమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తం, నిర్దోషమైన రక్తము చేత మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధులుగా చేశాడు. మరి పరిశుద్ధులుగా చేయబడిన మనము ఇంకెందుకు అపవిత్రులుగా బ్రతకాలి? ఎందుకు మనం లోకస్తులుగా జీవించాలి? ఎందుకు దేవునికి అయస్కరంగా మనం బ్రతకాలి? నీ కొరకు పరిశుద్ధుడు రక్తాన్ని చిందించాడు కదా, నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, నీ కొరకు సమస్తమును దారపోసాడు కదా. మరి ఎందుకు ఇంకా పరిశుద్ధతను కోల్పోతూ అపవిత్రతలోను, పాపములోను, శాపములోను కొట్టుమిట్టులాడుతూ జీవించడం దేవుడి ఉద్దేశము కాదు కదా. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో మనము యాత్రికులమై ఉన్నంత కాలము, పరదేశులమైనంత కాలము భయముతో మనం ఏం చేయాలంట? గడపాలి. భయం ఉన్నవాడు పరిశుద్ధతను కాపాడుకుంటాడు. భయం ఉన్నవాడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. భయం ఉన్నవాడు అపవిత్రతను తన నోటికి కానీ తన శరీరానికి కానీ అంతనీయడు. భయం లేదని వాడు అనుకుని ఈ వారం కాదు కదా బలారాధన, భయోత్సవ వారం కదా, అప్పుడు దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా అనుకునే భక్తి కాదు. దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలమందు ఎంత పరిశుద్ధతను కాపాడుకుంటావో అంత మహిమ ఉన్న లోకములో ఆయన మహిమను నీవు అనుభవించగలుగుతావు.
ఆయన తేజస్సును అనుభవించగలుగుతాం. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడలేరు. నేను ప్రభువుని చూస్తాను, ప్రభువు నాతో మాట్లాడతాడంటే నువ్వు చెప్పుకుంటే అది అబద్ధమే. కానీ నీ పరిశుద్ధత నీకు తెలుసు, నీ భక్తి నీకు తెలుసు. అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, పరిశుద్ధత లేకుండా ఎవరునో ప్రభుని మత్తు సువార్తలు అంటాడు, హృదయ శుద్ధి గల వారే దేవుణ్ణి. హృదయం శుద్ధి లేకుండా, పవిత్రపరచబడకుండా, అపవిత్రత, కల్మషము, లోకము, పాపము మనలో ఉంటే దేవుని ఎలాగ చూడగలుగుతాము? అసలు దేవుని వెలుగును మనం చూడగలుగుతామా? దేవుని తేజస్సును చూడగలుగుతామా? ప్రియమైన వారు, ఆయన వెలుగును, ఆయన తేజస్సును, ఆయన మహిమను చూస్తున్నట్లుగా పరిశుద్ధతలో మనం పాలువారమవుతున్న కాక. ఆయన మహిమను చూడాలంటే పరిశుద్ధత నీలో ఉండాలి. ఆయన తేజస్సును చూడాలంటే పరిశుద్ధత. అందుకనే యెషయా భక్తుడు కూడా ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను చూడలేకపోయాడు. అందుకనే తన కళ్ళు కప్పుకున్నాడంట. కారణం ఏమిటో తెలుసా? అంత పరిశుద్ధుడైన దేవుడంట, అత్యున్నత సింహాసనం అన్నది ఎలా ఉన్నాడంట? ఆశీనుడై ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండేను. కెరూబులు, సెరాబులు ఒకటొకటి తమ రెక్కలతో తన ముఖములు కప్పుకుంటూ, కాళ్ళు కప్పుకుంటూ పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానలు చేస్తూ ఉంటే అపవిత్రుడైన యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన చెవుల మధ్య నేను. మరి భక్తుడైన యెషయా గారే అంత ప్రార్థన చేస్తే నీవు నేను ఎందుకండి? మనం ఎంత మాత్రము, మన భక్తి ఏ మాత్రముది, మన నీతి ఏ మాత్రము. అందుకని మన నీతి క్రియ మురికి గుడ్డ. మన భక్తి కేవలం నిష్ప్రయోజనమైనదే. మన ముందున్నటువంటి భక్తులు ఎంతో పవిత్రతలను, పరిశుద్ధతలను కాపాడుకొని దేవుని కొరకు జీవించారు కనుకనే ఈ రోజున వారు మహిమ కలిగిన లోకములో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును కాక. వారందరూ మనం ఒక సాక్షులుగా, ఒక సాదృశ్యముగా మన ముందు ఉంచి పెట్టారు. నేను వాక్యాన్ని ముగిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సమస్తము ప్రస్తుతము దుఃఖ సహితముగా ఉన్నా, బాధ సహితముగా ఉన్నా దిగులు చెందనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు, భక్తిని విడిచి లోకంలో కలుసుకోనక్కర్లేదు. మన మేలు కొరకేనన్న ఆలోచనను చేస్తే పరిశుద్ధతలో నుండి, విశ్వాసంలో నుండి ఎక్కడ కూడా నువ్వు జారి పడిపోకూడదు. ఈ రోజున చిన్న సమస్యలకు, బాధలకు, కష్టాలకు తట్టుకోలేకుండా దేవుని మర్చిపోతున్నామంటే ఇంకా ఆయన పరిశుద్ధతలో నీవు మార్చబడలేదు, ఆయన స్వరూపంలోనికి మార్చబడలేదని గ్రహించి పశ్చాత్తాపడుకొని నా జీవితాన్ని సరిచేయ. ఎంతకాలమునైనా సమస్తము నా జీవితంలో దుఃఖ సహితముగాను, బాధ సహితముగాను ఉన్నాను. అయ్యా నీ పరిశుద్ధతలో నేను ఉండే చాలయ్యా, నీ స్వరూపంలోకి నేను ఉండే చాలు ప్రభువా, నీ రూపంలోనికి నేను మార్చబడితే చాలయ్యని ఒక విశ్వాసంతో మీరు ప్రార్థన చేసి ఆత్మీయతను కొనసాగించగలిగితే నిశ్చయముగా ఆకాశమంతటి దేవుడు నీతియు సమాధానకరమైన ఫలమును ఆయన సన్నిధిలో సదాకాలం అనుభవించుదురుగాక. సమాధానకరమైన ఫలము మీ కుటుంబాలకు కలుగునుగాక. ఏ ఫలము కలుగుతుందంట? సమాధానకరమైన ఫలం. ఆయన ఫలాన్ని పొందుకొని ఈ మాసమంతా పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో సదాకాలము మన పరిశుద్ధతను, మన అడుగులు స్థిరపరుచుకొని తన మహిమ కొరకు మనము భక్తి జీవితాన్ని కొనసాగించుకుందుము గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా ఆయన మాటను బట్టి ఒక్క నిమిషము ప్రార్థన చేయి.